నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌సియుకి సంబంధించి పెద్ద దుమారం రేపుతుంది. కోర్టు దాకా పోయినటువంటి పరిస్థితి చూస్తాం. తాత్కాలికంగా అక్కడ 400 ఎకరాల్లో ఎటువంటి పనులు చేపట్టొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో, ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. సీఎం అంటే రాజు కాదు, ఒక పెద్ద పాలేరంటూ, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా కాదు, ఒక మనిషిలా ప్రవర్తించంటూ ముఖ్యమంత్రి మీద ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అక్కడ 400 ఎకరాల ల్యాండ్ ఎవ్వరు కొనొద్దు, అంగుళం కొన్నా కూడా మేము తిరిగి తీసుకునేదాన్ని ఏకో పార్కు చేస్తాము, 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తామంటూ అనేకమైనటువంటి విమర్శలు చేశాం. సో, ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు. సుజాత గారు ఎట్లా చూస్తారు? సీఎం అంటే ఒక రాజు కాదు, ఓ పెద్ద పాలేరంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు, ఒక మనిషిలా వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్? ధరణి పేరు మార్చినప్పుడు వాళ్ళు బ్రోకర్లా జోకర్లా అనేది తెలంగాణ ప్రజలు గుర్తుపట్టిండ్రు. ధరణి అని తీసుకొని వచ్చినప్పుడు 2 లక్షల ఎకరాలు గల్లంతు చేసినప్పుడు మీరు పెద్ద బ్రోకర్లు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అసలు నువ్వు చిప్పలు గడిగే స్థితి నుంచి లక్షల కోట్ల ఆదాయము, లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏ బ్రోకర్గిరి పని చేస్తే వచ్చిందో తెలపాలి. ఇంకేమన్నా వేరే నేను అవన్నీ మీ మీడియా ముంగల చెప్పలేను, కానీ ఇంకేమైనా పనులు చేసినావా? లేకపోతే లక్షల కోట్లు ఏడు నుంచి వచ్చినాయి? మీ చెల్లెలు లిక్కర్ స్కామ్ చేసింది, దందా చేసింది, లిక్కర్ దందా చేసి స్కామ్లు ఇరికింది, జైలుకు పోయింది. అసలు మీ కుటుంబం అంతా హీనాతీనమైన చరిత్ర పెట్టుకొని మంది గురించి మాట్లాడేటంత బ్రోకర్లు గీకర్లు అంటే బ్రోకరు అనే మాటకు రకరకాలు వస్తుంది. ఆ బ్రోకర్, మరి ఆ బ్రోకర్ ట్యాగ్ లైన్ వేసుకొని బతికినటువంటి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అనే ముందు నువ్వు కోకాపేట్ భూములు అమ్మినప్పుడు, ప్రభుత్వ భూములు అమ్మినప్పుడు, ఇదే సర్వే నంబర్ 25లో ఇదే ఏదైతే 2000 ఎకరాల చిల్లర భూములు ఉన్నాయో ఇందులో నుంచే రామేశ్వరరావా, లేకపోతే ఆయన పేరు రామేశ్వరరావు కాకుండా ఇంకేమన్నా రాఖీరావు ఏమన్నా ఉన్నది కదా, ఆయనకు భూములను అంటగట్టేటప్పుడు ఇదే భూమిలో నుంచి సర్వే నంబర్ 25లో నుంచి 50 ఎకరాలు ఇచ్చినప్పుడు నువ్వు బ్రోకర్వా జోకర్వా నాకు చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేటప్పుడు జీవోనన్న పాస్ చేయాలి, అసెంబ్లీలోనన్న చెప్పాలి, లేకపోతే కనీసం మంత్రిత్వ శాఖతో అందరితో కలిపి క్యాబినెట్ మీటింగ్ అన్న కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయాలు లేకుండా కోకాపేట భూములే కానీ ఇంకా ఇతరత్ర భూములు 100 కోట్లకు అమ్ముడు పోయినాయని జాగీర్ నవాబు చెప్పినటువంటి కేటీఆర్ ఆ రోజు మా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, 100 కోట్లకు ఎకరా అమ్ముడు పోతుంది, ఇది సాధ్యమయ్యే పని, ఎవరితోనైనా మాతో సాధ్యమైతే నీకు సాధ్యమవుతుందా అని ఛాలెంజ్ చేసినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తికి ఆనాటి చంద్రబాబు నాయుడు ఒక ఢిల్లీరావో ఎవరికో బిల్లీరావు అనే వ్యక్తికి 400 ఎకరాలని ఒక పర్సనల్గా ఒక వ్యక్తికి కేటాయించింది. దాని మీద మేము 2004లో అధికారంలోకి వచ్చినాక రాజశేఖర్ రెడ్డి కోర్టుకు పోయిండు. వీళ్ళ అయ్య కూడా ఇదే విషయంలో ప్రభుత్వ భూములని కొట్లాడాడు. మరి ఆ రోజు సోయలేనదా మీ నాయనకు? ఆ రోజు ప్రభుత్వ భూములని పోయినరా, ఇంకేం భూములని పోయినరో తెలియదు నాకైతే. కానీ ఆనాడు ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి ఈ భూమి, ప్రభుత్వ భూమి తీసుకొని వస్తే తర్వాత రాజశేఖర్ రెడ్డి ఒక వ్యక్తికి ఈ విధంగా 400 ఎకరాలు అన్యాయమైన రాజశేఖర్ రెడ్డి గారు కొట్లాడి సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తీసుకొని వాపస్ ప్రభుత్వానికి వచ్చినందుకు ధన్యవాదాలు వ్యక్తం చేయక, హర్షధ్వానాలు వ్యక్తం చేయక, కావాలని మేము చేసిన ప్రతి పనిని విమర్శించే పని పెట్టుకున్నాడు. సిండ్రోమ్ అని ఒక వ్యాధి ఉంటుంది. అంటే కొంతమందికి ఏమో ఎత్తు ప్రదేశాలు ఎక్కితే, కొంతమంది నీళ్లు చూస్తే భయం వస్తుంటుంది. కేటీఆర్కి 15 నెలల నుంచి అధికారం పోతే సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగము శురువైంది ఆయనకి. ఆ రోగానికి మందు లేదనుకుంటాను నేను. అయితే అధికారం అన్నా కావాలి, లేకపోతే మేము ఇంకా పోలేదనే ఇంకా ఆ లోపల ఫోబియాలో ఉన్నాడేమో, లేకపోతే ఈ భూములన్నీ అమ్ముకునే పని మేమే చెయ్యాలి, వేరోళ్ళు చేయరాదనే అట్లాంటి ఫోబియాలో ఉన్నాడేమో. నేను కేటీఆర్ని అడుగుతున్నా, నువ్వు సంపాదించిన ఆస్తుల లెక్క ఒకసారి చెప్పి. రేవంత్ రెడ్డి నిజంగానే రియల్టరే, కాదని ఎవ్వరు అనలేదు, అంతకుముందు చేస్తుండే వ్యాపారం. దానికి దీనికి ఎవడన్నా వ్యాపారం చేసుకుంటారు. దాన్ని బ్రోకర్ అని జోకర్ మాటలు మాట్లాడితే ఊరుకునే లేదు, కాళ్ళు చేతులు ఇరగొడతారని కేటీఆర్కి చెప్పు. మళ్ళొక విషయం, ఈ 400 ఎకరాలల్లో అసలు మీ స్టాండ్ ఏంది? మీ అయ్య గవర్నమెంట్ భూమి అన్నాడు. డెవలప్మెంట్ చేస్తేనే పెట్టుబడులు వస్తాయి, నిరుద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం మనం 100%
నిరుద్యోగ యువతకి ఇయ్యలేము. ఏదో ఒక చోట అకామిడేట్ చేయాలి. మరి అలాంటిది డెవలప్‌మెంట్ అయ్యి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రావాలి. విద్యార్థులకు చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు రావాలి అనంటే డెవలప్‌మెంట్ చేయొద్దా? మరి అదే డెవలప్‌మెంట్ వద్దు అనుకుంటే ఈరోజు హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ కానీ ఐటీ సంస్థలన్నీ నిర్మాణం చేసిండ్రు. అప్పుడు కూడా మీరు కట్టినప్పుడు ఎన్నో కొండల్ని, గొట్టల్ని అన్నిటిని మొత్తం చిందరవందర చేసి, కూల్చేసి, పడగొట్టి అన్నీ చేస్తేనే ఈరోజు సంస్థల నిర్మాణమైంది. అంటే అప్పుడు మీరు బ్రోకర్లు కాలేదా? అప్పుడు ఎవరు ప్రశ్న వేయలేదా? అంటే అప్పుడు అడిగితేనేమో డెవలప్‌మెంట్ అన్నారు. ఇప్పుడు డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం ముంగలికొస్తే దీన్ని పర్యావరణ రక్షణ, వన్యప్రాణాలని రక్షణ, అక్కడ నెమళ్ళు తిరుగుతున్నాయి, జింకలు తిరుగుతున్నాయి. అరే వెధవల్లారా, జింకలు, నెమళ్ళు దిగిరేది ఏఐని పెట్టి దాన్ని డెవలప్ చేసి మీరు తీసుకొనొచ్చి దాన్ని చూపించి పిల్లల్ని, విద్యార్థులని అందరినీ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కించి ఆ పిల్లల్ని నమ్ముకున్న కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, వందలాది మంది పిల్లలు ఈరోజు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే వాళ్ళకు అనవసరమైనటువంటి కేసులో లేకపోతే ఎక్కడన్నా లాఠీ చార్జ్ చేసే దెబ్బలు తగలడమో అయితే ఇవన్నీ అయితే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఆలోచించకుండా కేవలం నీ రాజకీయ భవిష్యత్తు కోసం కేటీఆర్ కానీ ఈరోజు బీజేపీలకు అందరికీ నేను అడుగుతున్నా, ఈ మీ రాజకీయ భవిష్యత్తు కోసం చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు పడంగా ఎట్లా పెడుతున్నారు? 397 ఎకరాలు ఆనాడు ప్రభుత్వము ఇంకో చోట ఎస్సీయూకి ఇచ్చిందా లేదా, కేటాయించిందా లేదా? ఈ 400 ఎకరాలు ప్రభుత్వందే అని ఆనాడు ప్రకటించేసి ప్రభుత్వం వాపసు తీసుకుంటే అది లెక్క కట్టి ఇచ్చేసింది, దానికి ఇచ్చేసి వేరే చోట ఇప్పిచ్చేసింది. మరి అలాంటిది ఈరోజు మళ్ళీ దాన్ని కాదు హెచ్సియుది అని మీరు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టే పనులు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. మీ నాయన ఎందుకు కొట్లాడండి? అది ఎస్సీయూ గవర్నమెంట్ హెచ్సియుది కాదు, గవర్నమెంటే స్థలం అని చెప్పి ఎందుకు కొట్లాడండి? ఒక్కసారి అది క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా అది అయ్యొక్క మాట మాట్లాడతారు, కొడుకొక్క మాట మాట్లాడతారు. మీ కుటుంబానికి ఎవ్వరికి కూడా పొంతనే ఉండదా మాట్లాడితే? సుజాత గారు ఒక వీడియో రిలీజ్ చేసింది, ఒక సోషల్ మీడియాలో నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చుబోలు హెచ్సియు భూమిలో చెట్లు నరికిన అరాచకం సృష్టించిన తర్వాత హెచ్సియు బిల్డింగ్ వద్ద సంచరిస్తున్న జింక అని ఇప్పుడు మీకు ఒక వీడియో ఇక్కడ చూస్తే అదే ఇంటి ముంగల పోతే ఎవరో దాణా పెట్టిరట. అది వీడియో కనబడుతుంది. అంటే అంటే ఆడ ఎస్సీయు అని రాసో లేకపోతే కంచె గచ్చిబోలే అని పక్కన ఏంటనే బోర్డు ఉందా? ఏడ సంచరిస్తే ఆడ సంచరించిన అన్ని ఆడ నుంచి బయటకు వచ్చిన జింకలు అయితాయా? నాకు చెప్పు, నువ్వు ఒక్కసారి చెప్పు. జింకలు నిన్న ఏదో ఒకటి దుప్ప వచ్చి ఎవరింటి ముంగల్లో వాళ్ళు దాహానికి నీళ్లు పెడితే అది కూడా ఆడ నుంచే వచ్చిందట. అంటే దేశం మీద ఎక్కడి నుంచి ఏడ పక్షులన్నీ తిరిగితే ఇక అన్నీ అక్కడి నుంచి వచ్చినట్టేనా? అది అడవి, ఎండిపోయిన అడవి. ఇది దున్నుతున్నప్పుడు ఇది సరే, మరి మొన్న నెమళ్ళ కథ ఏంది? నెమళ్ళ అరిపోయింది, అది అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సడన్గా ఏవి కావాలంటే అవి వచ్చేస్తాయి. జింకలు కావాలంటే జింకలు, నెమళ్ళు కావాలంటే నెమళ్ళు, ఇంకా సింహాలు, పులులు కూడా వస్తాయేమో వీళ్ళ లెక్కపోండి చూస్తే. ఇవన్నీ కాదు, నీకు రేవంత్ రెడ్డి అది అమ్ముతాడా అమ్మడా అనేది పక్కన పెడదాం. డెవలప్మెంట్కు వ్యతిరేకమా చెప్పు, నాకు అడుగుతున్నా నేను. డెవలప్మెంట్కి వ్యతిరేకమా? ఇది ప్రభుత్వ స్థలం అని ఒప్పుకుంటున్నావా, ఇది ప్రైవేట్ స్థలం అని ఒప్పుకుంటున్నావా? ఒక్కసారి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. బీజేపీలకు అడుగుతున్నా నేను. గీడ కాదు 400 ఎకరాల లొల్లిగడ 4000 కిలోమీటర్లు చైనా మన దేశంలోని ఆక్రమించుకొని అక్రమంగా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ ఆడబోయి కొట్లాడుండి బీజేపీలు మోదీని నిలదీయండి. మన దేశానికి విదేశోడు చొరబడ్డాడు, మన దేశం స్థలాన్ని అంతా ఆక్రమించుకుంటున్నాడు. రాబోయే కొన్ని సంవత్సరాలలోనో కొన్ని రోజులలోనో మన దేశానికి విదేశీల వల్ల నష్టం జరగబోతుంది, దాడులు జరుగుతాయి, మన దేశం మీద మరో యుద్ధం జరగబోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, కిలోమీటర్ల దూరము, వేల కిలోమీటర్ల దూరంలో దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. దాని మీద కొట్లాడుండి 400 ఎకరాలు కాదు 4000 కిలోమీటర్ల దూరం విస్తరణ జరిగింది. ఇప్పటికే చైనా వాళ్ళ వల్ల 1 ఇంచు కూడా ఎవ్వరు కూడా ఆక్రమించుకోలేదని ఒక బీజేపీ వెధవ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. సిగ్గుందా శరముందా అంటున్నా. లైవ్ ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా కనబడుతుంది. అయినా కానీ అబద్ధం మాటల్ని సృష్టించి దాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, భారతదేశం ప్రజల్ని భ్రమపెడుతున్న బీజేపీలకు ఇక్కడ కేంద్ర మంత్రి ఒకడు ఉన్నాడు కదా, ఇద్దరు చచ్చిండ్రు ఇక్కడ కేంద్ర మంత్రి. ఆ ఇద్దరికి పని పాటి ఎట్లన్నా లేదు. ఎట్లన్నా మా రాష్ట్రానికి ₹1 నిధులు తెచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆనన్న పార్లమెంట్ దేశ రక్షణ కోసం అన్నా ఏమన్నా రోడ్లు తెచ్చి మాట్లాడుండి. ఈరోజు నిజంగా ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదా? అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు అగౌరవపరుస్తున్నారా? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వంది కాదు, ఎస్సీయూది అని మీరు ఇంకా ఖండిస్తుంటే మీ అయ్య వేసినటువంటి కేసుల్ని మీ అయ్య ఎవరి తరఫున కొట్లాడిండో ఒకసారి చెప్పండి.
ఈ రోజు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళకి ఇద్దరిని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు ఎవరైతే విద్యార్థులు రెచ్చగొట్టి ఈరోజు అమానుషాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళిద్దరిని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ దేశ సంపద కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించి ఈరోజు దేశంలో 170 సంస్థల్ని 65 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే, ప్రభుత్వాలు సృష్టిస్తే, మరి మీరొచ్చిన తర్వాత 30-40 పెద్ద పెద్ద సంస్థల్ని, భారతదేశ నిర్మాణం జరిగినటువంటి సంస్థల్ని మీరు అమ్మేసిండ్రు. ఐపీఎల్ని అమ్మేసిండ్రు, బీపీఎల్ని అమ్మేసిండ్రు, మీరు బిఎస్ఎన్ఎల్ని అమ్మేసిండ్రు, రోడ్లను అమ్మేసిండ్రు, రైళ్లను అమ్మేసిండ్రు, దేశ సంపదను అమ్మేసిండ్రు, అన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు, ఎల్ఐసిని అమ్మేసిండ్రు. ఇన్ని అమ్మేసిన మీరు ఈరోజు వచ్చి ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ చేసి ఆక్షన్, ఒకవేళ అది అమ్ముతే గనక ఓపెన్ ఆక్షన్ పెట్టి ఏ రామేశ్వరరావుకో లేకపోతే ఏ రాజపుష్ప వెంకటరామరెడ్డికో ఎవరికో అంటగట్టే భూములు కావవి. మీ బాధల్లా నేను అనుకుంటున్నా చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు రేవంత్ అన్న. వాళ్ళకి అండ్ల నుంచి మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రాజపుష్పకో లేకపోతే రామేశ్వరరావుకో ఒక 50 ఎకరాలు ఇచ్చి 350 ఎకరాలలో ఇది ప్రభుత్వ భూమి అని గిట్ట ప్రకటించింటే వీళ్ళ నోర్లు ఎవ్వరు తెలియకుండే రేవంత్ అన్న. చిన్న లాజిక్ మర్చిపోయినావు నువ్వు. 50 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసింటే ఇల్లొల్లి సప్పుడు ఉండకుండా ఎస్యూది కాదు గవర్నమెంట్ది అని నీకు పాలాభిషేకం చేస్తుర్రు రేవంత్ అన్న. ప్రతిపక్షాలకో లేకపోతే మహిళకో భూమి ఇస్తే ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇంతకు ముందు ఇచ్చిన 50 ఎకరాలు ఇండ్ల నుంచే కదా. ఆ రోజు పర్యావరణ పరిరక్షణ లేదా వీళ్ళకి అని అడుగుతున్నా. ఎవరిని అడిగి ఇచ్చిండ్రు 50 ఎకరాలు రామేశ్వరరావుకి? ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఎంటర్ అయ్యిండు ఆ భూమిలోకి? దానికి ఆన్సర్ ఇప్పటిదాకా ఎందుకు? ఒకవేళ ప్రభుత్వ ఆస్తుల్ని మేము వచ్చిన తర్వాత వాపస్ తీసుకుంటాము అని అంటారు కదా. అంటే ఒక ప్రభుత్వం అమ్మిన ఇంకో ప్రభుత్వం వాపస్ తీసుకునే సాధ్యమయ్యే పనేనా? సరే సాధ్యమయ్యే పని కాదు. రామేశ్వరరావుకి 50 ఎకరాలు ఇచ్చినావు, వాపస్ దీ. ఫస్ట్ వాపస్ తీసుకోవి, వాపస్ తీసుకోవి. నువ్వు ఎవరిని అడిగిచ్చినావు 50 ఎకరాలు? మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు వాపస్ తీసుకోవచ్చు కదా. అట్లా చేసేది సాధ్యమయ్యే పని కాదు అని మేము అంటున్నాము. అమ్మేసినాక సాధ్యమయ్యే పని కాదని మేము అంటున్నాము. మరి ఈ రోజు నువ్వు మేము వాపస్ తీసుకుంటాం అంటే కన్నల్లా దాని మీద పడదా? 3.5 ఏళ్ళలో అధికారంలోకి వస్తాం. విను, నాకు ఇంకా ఎస్సీ ఇది పూర్తిగా చెప్పాలి. 400 ఎకరాలు మా హయాంలో ఈ కేసు మేము గెలవకపోతిమి. 400 ఎకరాలు అమ్ముకునే అదృష్టం మాకు కలగకపాయే. రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం ఆ భూమిని కేసు కొట్లాడి వాపస్ తీసుకొని ప్రభుత్వానికి ఆ భూమిని వాపస్ తీసుకొచ్చిండు. కాబట్టి బాధెల్లా ప్రజలో లేకపోతే ప్రభుత్వమో కాదు. నా హయాంలో 400 ఎకరాలు వచ్చింటే ఇంకో 40,000 కోట్లు మా ఖజానాలలో నిండుతుండే. అది రానియకుండా చేసిన రేవంత్ రెడ్డి మీద ఇలాంటి మాటలు మాట్లాడాలి అనే మాట్లాడుతున్న తప్పించి ఏ ప్రజల మీదనో, ఏ విద్యార్థుల మీదనో, ఏ పర్యావరణ రక్షణ మీదనో, కనీసం జంతు సంరక్షణ మీద కూడా వాళ్ళకి లేదు. నేను ఒకటి అడుగుతున్న, చిన్నజీఆర్ స్వామి 100 ఎకరాలలో అక్కడ భూమి కట్టిండు. ₹1 ఎకరా దారాదత్తం చేసినావు కదా నువ్వు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి కడితే నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎవరన్నా కడతా అంటే అన్ని ఎకరాలు ఇచ్చినావా నువ్వు గతంలో? మరి ఆడ కూడా కొండలు గుట్టలు పర్యావరణ రక్షణ అన్నీ ఉండే కదా, ఎందుకు ఇచ్చినావు అని అడుగుతున్నా. అదొక్కటే కాదు, చుట్టుపక్కల 100,000 ఎకరాలు నువ్వు ఈరోజు రామేశ్వరరావు భూముల కోసం నువ్వు అక్కడ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినవా లేదా తెలియదా మాకందరికి? ఇప్పుడు ప్రధానంగా సుజాత గారు, సరే మీరు సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావాలి. 100 ఎకరాలు ఈరోజు అక్కడ ఏదైతే దేవాలయం కట్టినో దాని చుట్టుపక్కల 2,000 ఎకరాలు రామేశ్వరరావు డెవలప్మెంట్ చేస్తున్నాడా లేదా? ఆ డెవలప్మెంట్ కోసమే దేవాలయం అనే పేరు మీద, హిందువులం అనే పేరు మీద ముసుగులో దేవాలయం కట్టించినట్టే కట్టించి ₹1 ఎకరా ఇచ్చి వెనకాల ఉన్నటువంటి భూములన్నీ, చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు రామేశ్వరరావు స్థలాలు, అక్కడ వెంచర్లు చేయాలి, ప్లాట్లు అవ్వాలి, 1,000 కోట్లు సంపాదించాలి, లక్షల కోట్ల ఆదాయము కొంతమందికే చెందాలి తెలంగాణలో అయినా సరే భారతదేశంలో అని మీరిద్దరు కుమ్మక్కయి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయి రామేశ్వరరావు కంటగట్టిన భూములు మనకు తెలియదా? అంతెందుకు, యాదాద్రి భువనగిరిలో యాదాద్రి చుట్టుపక్కల కవితకి 100 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు దున్నేస్తే పర్యావరణ రక్షణ వెంచర్లు చేస్తున్నటువంటి 100 ఎకరాలలో పర్యావరణ రక్షణ జరగొద్దా? బట్టగాల్చి మీదేస్తురా కాలువ సుజాత, లేకపోతే ఆధారాలు ఉన్నాయా? కవితకు భువనగిరిలో యాదగిరిగుట్ట చుట్టూ 100 ఎకరాలైన ఆధారాలు ఉన్నాయా? 100 ఎకరాలు బినామీల పేర్ల మీద ఉంటాయి. ఆధారాలు నుంచి ఆధారాలు దొరికితే ఇప్పటిదాకా ఎట్లయితే జైలుకి, తిహార్ జైలుకు పోయిందో ఇంకోసారి ఇక జీవితం అంతా బయటికి రాకుండా ఆమెను జైలుకు పంపించడం కాదు. ఆమె, నేను ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1,000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు బ్యూటీ పార్లర్ నడుపుకుంటుంటే మీ అన్ననేమో చిప్పలు కడుతుండే అమెరికాలో. మీ ఇద్దరికి కనీసం ఆమె ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో అన్నది, నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది, ఒక వాచ్ కొనిచ్చే నేను సంపాదిస్తున్నా, ఏదో మా ఆయనకు వాచ్ కొనిచ్చిన
మా దగ్గర కనీసం ఏ డబ్బులు లేవు, అద్దె ఇంట్లో ఉంటున్నా అన్నటువంటి అఫిడవిట్లో పెట్టినటువంటి కవితమ్మకి 125 కోట్ల రూపాయలతో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? భువనగిరి చుట్టూ, నిజామాబాద్ చుట్టూ ఎక్కడెక్కడనో వందలాది ఎకరాలు అన్యాకృతం చేసి, ఈరోజు దాని పర్యావరణ రక్షణ లేకుండా పొల్యూషన్ చేసి, వందల ఎకరాలు వెంచర్లు చేసి ఈరోజు అమ్మినటువంటి భూములన్నీ కూడా అటవీ ప్రాంతాల భూములో, లేకపోతే సాగు చేసుకుంటున్నటువంటి భూములో, లేదా ప్రభుత్వంలో ఇవి కొండలు గుట్టలు ఉన్నటువంటి భూమిలో మార్చుకున్నటువంటివి, ధరణి పేరు మీద మార్చుకున్నటువంటి భూములు కావా తల్లి? మీరు మమ్మల్ని ఎత్తేసి కావాలని మీరు మమ్మల్ని కెలికి మీరు చేసినటువంటివన్నీ బయటికి తీసుకునే పరిస్థితి మీరే చేస్తుర్రు. సరే రేవంత్ రెడ్డి సొంతంగా అమ్ముకుంటుండా ఇవి? నాకు చెప్పు. సొంతంగా నాకు అవన్నీ అనవసరం. 400 ఎకరాలు అమ్ముతాడా అమ్మడా సెకండరీ. ఇంకా అమ్ముతా అనే మాట ఎవడు కూడా చెప్పందే వీళ్ళు పుక్కార్లు పుట్టిస్తాడు. అమ్ముతాడా అమ్మదా సెకండరీ. అమ్మినా కూడా రేవంత్ రెడ్డి ఇంటికి అవి చెప్పు. ఏడైతే తెల్లాపూర్లోనో ఎక్కడనో అది 100 కోట్లకి ఎకరా అమ్మిండ్రు కదా, దాని పక్కన కవిత కోకాపేట, దాని పక్కన ఉన్న కవిత భూములు రేట్లు పెరగాలి, ఆ కేటీఆర్ భూములు రేట్లు పెరగాలని అక్కడ ఒక్క చోటనే ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాలు అమ్మిను మీరు. దానికోసం పక్కలున్నవన్నీ పెరగడం కోసమే ఇది 100 కోట్లకు 5, 6, 10 ఎకరాలలో 100 కోట్లు పోతే పోయేదేముంది, గవర్నమెంట్కి వస్తాయేమో. కానీ అక్కడ పక్కలో ఉన్నటువంటి కవిత వందలాది ఎకరాల భూముల రేట్లు పెరగాలనే కదా మీరు ఆడ సడన్గా 100 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మేసి, మీరు అమ్ముతేనేమో 100 కోట్లకు పోయినాయి. మేము ఈరోజు ప్రభుత్వ ఆస్తులు డెవలప్మెంట్ చేయాలి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, హైదరాబాద్ని అభివృద్ధి చేయాలి, 4వ సిటీగా మార్చాలి, దేశంతోనే మేము పోటీ పడాలి, రాష్ట్రాలతోని కాదని మేము కాన్సెప్ట్ తీసుకొని పోతే ఈరోజు మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారు? సరే, ఇప్పుడు ప్రతిపక్షాల్లో విద్యార్థి నాయకులు తెలిసిన ప్రాపర్టీసే 554 ఎకరాలు అమ్మేసాడు. ఇక ధరణి పేరు మీద మార్చుకున్నటువంటి భూములు కొక్కొల్లలు కదా. సరే మేడం, ప్రతిపక్షాల్లో విద్యార్థి నాయకులు ఏదో ఆరోపణ చేస్తున్నాయి అనుకుందాం, కానీ ఇవాళ సినీ ప్రముఖులు అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఉపాసన కావచ్చు, వీళ్ళందరూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 400 ఎకరాలు గనక ఒకవేళ అమ్మితే, వేలం వేస్తే అక్కడ ప్రకృతి నాశనం అవుతుంది, జింకలు అవన్నీ కూడా మరి వారి స్థావరాలు కోల్పోతాయి, పచ్చటి అడవి పోతే హైదరాబాద్కు ఆక్సిజన్ అందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు? గూగుల్లో మీకు దొరుకుతుంది కదా, గూగుల్లో నుంచి డ్రోన్ ఎగరేస్తే నేను ఒకటి అడుగుతున్నా. ఇందాక వీళ్ళన్నీ జీవరాశులు అన్ని ఫోటోలు పెడుతుర్రు కదా, మరి ఈ డ్రోన్ ఎగరేస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి 16 రోజులు జైల్లో పెట్టిండు. ఇట్లాంటివి ఏఐని ఉపయోగించి మీరు ఇవన్నీ పెడితే మీకు జైలుకు పంపించారా? నేను వీళ్ళందరూ ఉపాసన కానీ, రామ్ చరణ్ కానీ, ఇంకొకరు కానీ, XY కానీ ఎవరన్నా వచ్చిన వాళ్ళకి అడుగుతున్నా, గతంలో ఒక గూగుల్ మ్యాప్ తెప్పించుకోండి, ఇప్పుడుది తెప్పించుకోండి, అందులో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అవన్నీ మీరు చూసినాక మాట్లాడండి. అసలు మేము మనుషులం కామా? జేసీబీలు పెట్టేటప్పుడు జీవరాశులు వస్తే వాటిల్ని చంపేసి జేసీబీలు నడిపించేటంత మూర్ఖత్వపు సొసైటీలో ప్రభుత్వం ఉన్నదా ఈరోజు? మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎండిపోయిన చెట్లని దున్నిపిస్తుంటే దాని మీద వచ్చి పర్యావరణ రక్షణ, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని వీళ్ళు పెట్టిన వీడియోలో, వీళ్ళు పెట్టిన ఫోటోలో చూసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అమలకి అందరిని అడుగుతున్నా, మరి గతంలో కేసీఆర్ చేసినప్పుడు ఎందుకో మాట్లాడలేదు? పర్యావరణ రక్షణ గుర్తు రాలేదా వీళ్ళకి? అప్పుడు కూడా తెల్లాపూరు, కోకాపేటు, మాదాపూరు, హైటెక్ సిటీ ఇవన్నీ కొండలు గుట్టలు లేదా చెట్లు చేమలు కొట్టేసినాకనే కదా డెవలప్మెంట్ అయింది. అప్పుడు గుర్తురాలే? వీళ్ళు 10-15 ఏళ్ల నుంచి వన్యప్రాణ రక్షణ అని మొదలుపెట్టినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, అప్పటి నుంచి గుర్తురాంది సడన్గా ఈరోజు. ఎందుకంటే సెలబ్రిటీలకి వాళ్ళు చేసే కొన్ని అరాచకాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు కాబట్టి తప్పుడు విషయాలలో ఇప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు అనుకుందాం. బెట్టింగ్ యాప్స్ మీద ప్రశ్నించినందుకు, సిట్ వేసినందుకే సినీ సెలబ్రిటీలు ఈ రకంగా ప్రమోషన్ చేస్తున్నారు అనుకోవాలా? అన్ని విషయాలలో అందరు టైట్ అయిపోయింది. ఎవరి అరాచకాలు నడుస్తలేవు. ఒక్కటే కాదు, అన్ని వ్యవస్థలలో ఎక్కడెక్కడైతే డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నారో, ఎక్కడెక్కడైతే సెలబ్రిటీలు నువ్వు అన్న విధంగా ఉన్నదో, లేకపోతే గతంలో అల్లు అర్జున్ విషయంలో కానీ ఇట్లాంటి ఏ విషయంలో అయినా సరే రేవంత్ రెడ్డి ప్రజాపాలన నడిపిస్తున్నాడు. ఆ అధికారం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే అని అందరి విషయాలలో ఒకే రకంగా భావం చూపిస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పడతలు ఉండే, మాకు పడతలు లేదు కాబట్టి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడాలి. ఎవరి మీద విరుచుకుపడినా ఎవరు 40 మందిది మాకు జవాబు ఇంపార్టెంట్, నలుగురిది ఇంపార్టెంట్ కాదు. 4 కోట్ల మంది ప్రజలకి ఏది మేలో మేము అది చేస్తాం. మేము నలుగురు గురించి మాట్లాడి వాళ్ళు అన్నారని చెప్పేసి వెనక్కి ఏదన్నా విషయాలలో తగ్గేదే పర్లేదు. ప్రభుత్వము, ప్రజలు
ఇద్దరికి మధ్యలో వారధిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులకి ప్రజలకి మధ్యలో మా ప్రభుత్వం, వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం చేసుకొని పోయేది మా పని. కానీ ఎవడో పనికి మాలినోడు వాళ్ళ సొంత రాజకీయం కోసం, వాళ్ళ సొంత వ్యవహారాల కోసం ఎవడో వచ్చి మాట్లాడితే ఎవ్వరికి అంత ఈజీగా విని అబద్ధాల మాటల్ని సృష్టిస్తే మేమంత మూర్ఖత్వంగా నమ్మేటటువంటి వ్యవహారం మాది కాదు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి అని చెప్తున్నా. ఎవరన్నా రాని, సెలబ్రిటీలు అన్నా రాని, ఎవరన్నా రాని, ఇప్పుడు మేము అమ్ముతాము అని ఎవడు అక్కడ చెప్పలేదు. అమ్ముతామా లేకపోతే డెవలప్మెంటే చేస్తామా? చేసినప్పుడు ఇప్పుడు లేచిన నోరులో ఆ రోజు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఒకటి, ఈ తెలంగాణకి కొత్త కారులు వస్తున్నాయి, కంపెనీ వస్తున్నది అనే వరకు అది నా ఘన కార్యం అంట. ఏం బీకినో గుడ్డిగడిది పళ్ళు దోమినావు 10 ఏళ్ళు, ఒక కారు రాకపోయే, ఒక ఇల్లు రాకపోయే, ఒక వాడ రాకపోయే, అన్నీ నావే అంటాడు. ఇండ్లు ఇస్తే మాదే అంటాడు, ఉద్యోగాలు ఇస్తే మాయే అంటారు. పూర్తిగా తన ఉద్యోగం పోయినందుకు డిప్రెషన్లో ఉన్నటువంటి కేటీఆర్ని అతి త్వరలో తీసుకొని పోయి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు బయట తిరిగితే సమాజానికి నష్టం జరుగుతుంది, సొసైటీ వీళ్ళ వల్ల నష్టపోతుంది. కాబట్టి ఇమీడియట్గా కేటీఆర్ని అనేవాడిని ఒక వైద్య పరీక్షలకు పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ 400 ఎకరాల భూమిని అందులో అంగుళం కూడా కొనకండి, కొన్న తర్వాత 3 ఏళ్ల తర్వాత అధికారులకు మేము వస్తాం, మళ్ళీ లాక్కొని ఎకో పార్క్గా మేము దాన్ని అనౌన్స్మెంట్ చేస్తామని అంటున్నారు. ఏం చేసిండో మరి, ఆడ 100 కోట్లకు అమ్మేటప్పుడు ఆడనే ఎకో పార్క్ చేసేసింటే అయిపోయిండే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, దాని పక్కల బినామీల పేర్ల మీద 100 ఎకరాలు నువ్వు మీ చెల్లెలు మీ నాయన దోసి చాలా ఉన్నది, దాన్ని ఎకో పార్క్గా చేయి, దమ్ముంటే చేయి. ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ చేసినావు అంతెందుకు, చిన్న చిన్న చెరువులు కుంటలకు కూడా వాళ్ళ పేరు మీద ఇదేమంటారు ధరణిలో ఎవరి పేరులో ఎక్కిచ్చేసారు. ఫస్ట్ నీళ్లు, హైదరాబాద్లో నీళ్లు ఎక్కడ పోవాలనో తెలుస్తలేదు, వర్షపు నీళ్ళు చుక్కబడితే. నిన్న చూసినాం కదా పరిస్థితి. మరి నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలుస్తలేవు, ప్రవహించిన నీళ్లు, వర్షపు నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలియక హైదరాబాద్ మహానగరము నీళ్ళల్లో నిండిపోయే పరిస్థితికి వస్తుంటే, దాన్ని క్లియర్ చేయడానికి వాగులు వంతలు ఉండే, గొలుసుకట్టు చెరువులు ఉండే, అవన్నీ మూసేసి ఎవరి పేరు మీదో ధరణి పేరు మీద వచ్చింది కదా, ఫస్ట్ అవి తీసుకురా ఇక్కడికి. ఎన్ని 2 లక్షల ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో, ఫస్ట్ అవి వాపస్ తీసుకొని వచ్చి ఎకో పార్క్ అన్న చెయ్యి, లేకపోతే నువ్వు దోచినటువంటి భూములు ఏమైనా ఉంటే అవి ఎకో పార్క్ చెయ్యి. నువ్వు చెప్పినట్లు వినడానికి ఇక్కడ అధికారంలో మేమున్నామా? నువ్వు ఉన్నావా? నీకు ఇంకా 3 ఏళ్ళు అయినాక అధికారం వస్తుందా? కళ్ళు ఉండు, ఇంకా 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా నువ్వు అధికారంలోకి వస్తావా? ఇట్లనే పిచ్చెక్కి ఎర్రగడ్డకు పోతావా? చూసుకుంటూ కూర్చుందాం. ఫైనల్గా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయారు. నిన్న హెచ్యూ పిల్లలంతా కూడా సంబరాలు చేసుకున్నారు, మేము విజయం సాధించినామని. ప్రతిపక్షాలు కూడా చెంపపెట్టలేక అయింది అధికార పార్టీకి. సో తాత్కాలికంగా అక్కడ చెట్లు నరకొద్దు, తాత్కాలికంగా చనువు చేయదంటూ కోర్టు చెప్పి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదారు. కానీ కోర్టు ఇది ప్రభుత్వ స్థలం కాదని అయితే చెప్పలేదు కదా. చెప్పిందా? నాకు చెప్పు. వీళ్ళు పోయిండ్రు, ఎవరు పోయినా కోర్టుకి స్టే వస్తుంది, అది పోయిండ్రు. కానీ అది ప్రభుత్వ స్థలం కాదు, ఎస్సీయూది అని అయితే కోర్టులు 2 హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పలేదు కదా. మరి మీకు చెంపపెట్టు కొట్టినట్లనా, లేకపోతే ఇంకెవరికైనా చెంపపెట్టు కొట్టినట్లనా? కోర్టు డిసిషన్నే వ్యతిరేకిస్తున్నటువంటి దుర్మార్గులు మీరు. దీనికి సమాధానం రాబోయే కాలంలో సమాధానాలు వస్తాయి. అన్ని వెయిటెడ్. కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉందా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది? ఈ చెట్ల విషయంలో, ఈ పర్యావరణ విషయంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఊరట లభిస్తుంది. భవిష్యత్తులో మీరు అనుకున్నటువంటి ఐటీ కార్డు లేకపోతే ఇంకో అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారా? మేము అభివృద్ధి చేయడం కోసమే 400 ఎకరాలు ప్రభుత్వ ఆస్తి అని వాపస్ తెచ్చినాము. కేసీఆర్ లాంటోడైతే ఎస్సీయూది అది ఇది అని చెప్పేసి లోపల గైబ్ చేస్తుంటే, ప్రభుత్వానికి వాపస్ తెచ్చిచ్చిన దానికి ఘనకార్యంగా నువ్వు సన్మానాలు చేయాల్సింది పోయి విద్యార్థులను అడ్డం పెట్టుకొని విద్యార్థుల్ని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోటి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, నువ్వు మళ్ళీ రోడ్ల మీద తిప్పుతున్నావు వాళ్ళను. గతంలో తిప్పినావు వాళ్ళను, ఉద్యోగాలు ఇయ్యక తిరిగారు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి సాకులు చెప్పి పిల్లల్ని భవిష్యత్తు పాడు చేస్తున్నావు. అంటే జీవితం మొత్తము నువ్వు నీ రాజకీయం కోసం చదువుకున్న విద్యార్థులతోని రాజకీయం చేసుడు, ఆడుకునుడే పని. రోడ్ల మీద దిప్పుడేనా నీ పని? వాళ్ళ మీద కేసులు పెట్టించుడే. ఎందుకో కేసీఆర్కు దెబ్బ తగలదు ఇట్లాంటి సమయంలో. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా విద్యార్థుల్ని నడి రోడ్డు మీద పెట్టి తమాషాలు చేస్తున్నావా? పబ్బం గడుపుకుంటున్నావా? డ్రామాలు చేస్తున్నావా? డ్రామారావు. సో ఇది మొత్తం మీద అయితే 400 ఎకరాల ప్రభుత్వ స్థలం అని క్లియర్గా తెలుస్తుంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు కూడా ఎక్కడ 400 ఎకరాల ప్రభుత్వాన్ని కాదు అని ఎక్కడ కూడా కోర్టులు చెప్పలేవు. కానీ మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం మీద, ఖచ్చితంగా అది ప్రభుత్వ స్థలమే, దాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. గతంలో ఎందుకో ఈ విషయంలో చొరవ చూపిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు అమ్మిన ల్యాండ్లను ఎకో పార్క్గా మీరు అనౌన్స్మెంట్ చేయాలంటూ
కల్వా సుజాత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, కోర్టు మరి ఎటువంటి తీర్పులు ఇవ్వబోతుంది, ప్రభుత్వానికి సానుకూలంగా రాబోతుందా, ప్రతిపక్షాలకు విద్యార్థులకు సానుకూలంగా తీర్పు రాబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.